ఇక అమెరికా మాదిరిగానే వలసదారుల విషయంలో బ్రిటన్ చాలా సీరియస్గా ఉంది. ప్రధానంగా చూస్తే భారతీయ రెస్టారెంట్లనే టార్గెట్ చేసుకుని పని కట్టుకొని మరి వలసదారుల పని ఏరివేసే క్రమంలో ఉంది. యూకే వైడ్ బ్రిడ్జ్ పేరుతోటి వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపడుతుంది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియన్స్ స్టోర్లు, బార్ల మీద కూడా తనిఖీలు చేపట్టి వందలాది మందిని అరెస్ట్ చేసింది. ఇక అసలు విషయానికి వస్తే అంబర్సైడ్ ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో జరిగినటువంటి సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 7గురిని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో 4గురిని అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్లో తనిఖీలు కూడా జరిపారు. అక్కడ కూడా 6గురిని అరెస్ట్ చేశారు. ఇక మరికొందరిని అదుపులో తీసుకొని బ్రిటన్ హోంశాఖ అధికారులు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి ఇచ్చేవారని అందరినీ అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు చేపట్టినట్టుగా యూకే సర్కార్ చెబుతోంది. అయితే ఇదే టైంలో జనవరిలో దాదాపుగా 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టింది. 609 మందిని అక్రమంగా పనిచేస్తున్న వారందరినీ అరెస్ట్ చేసింది బ్రిటన్. అయితే అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడాను ఈ వ్యవహారం మీద స్పందించారు. బ్రిటన్లో ఉన్నటువంటి అక్రమ వలసలన్నీ చాలా వరకు పెరిగాయి. ఆ తర్వాత అక్కడ చాలామంది అక్రమంగా పనిచేస్తున్నారని, ఇలాంటి ఈ చట్ట వ్యతిరేక పనులన్నింటినీ మేము అతి త్వరలో ముగిస్తామని చెప్పేసి బ్రిటన్ అధికారులు చెప్తున్నటువంటి విషయం. అయితే గత ఏడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక ఈ కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే బార్డర్ సెక్యూరిటీ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వాటి యొక్క డీటెయిల్స్ కూడా హోంశాఖ డీటెయిల్స్ బయటికి కూడా బహిర్గతం చేసింది. తాజాగా చూస్తే భారతీయ రెస్టారెంట్లనే టార్గెట్ చేసుకొని వీళ్ళందరినీ బయటికి పంపించాలని చెప్పేసి పూనుకుంది. ఇక మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించినటువంటి బిల్లు మీద యూకే పార్లమెంట్లో ఇప్పటికే చర్చ అనేది కొనసాగింది.